హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ద్రాక్ష జ్యూస్ చేసుకున్నాము. 2 రకాలుగా చేసుకున్నాము. వచ్చేయండి. ముందుగా ద్రాక్షకాయలు వలుచుకున్నామండి. కిస్మిస్ కాదండి, నల్ల ద్రాక్ష. అయ్యి ఒకటేమో పాలు పోసి చేసుకున్నాం, ఇంకోటేమో వాటర్ వేసుకొని చేసుకున్నాం. మంచి ఎండాకాలం అండి. మే నెలలో 4-5 సార్లు చేసుకొని తాగాలి మీరు. ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఏదో గిన్నెలోకి తీసుకున్నాం. నూట 150 గ్రాములు ద్రాక్షకాయలు వేసుకున్నామండి. నాలుగు స్పూన్లు పంచదార వేసుకున్నాం. ఒక గుప్పిడి ఐస్ వేసుకోవాలండి. ఐస్ బదులు నేను వాటర్ వేస్తున్నాను, మనం ఐస్ వేసుకోం కాబట్టి సరిపోతాయి ఒక గ్లాస్కి. అయిపోయిందండి. జ్యూస్ వడపోసుకుందామండి. గ్రేప్ జ్యూస్ రెడీ. ద్రాక్ష జ్యూస్ రెడీ అయిందండి. టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి. పుల్లగా తీయగా ఉంది. పాలతో ద్రాక్ష జ్యూస్ చేసుకుందాం. వచ్చేయండి. 150 గ్రాముల ద్రాక్షకాయలు వేసుకుందామండి. పంచదార 4 స్పూన్లు వేసుకుందాం. ఒక గ్లాసు పాలు పోసుకుందాం. ఒక గుప్పిడి ఐస్ వేయాలి, మనం ఐస్ వేసుకోం కాబట్టి మీరు వేసుకోండి. అయిపోయిందండి. ద్రాక్ష జ్యూస్ రెడీ. గ్లాసులో పోసుకుందామండి. జ్యూస్ టేస్ట్ చూద్దాం. ఎక్సలెంట్గా ఉందండి. తీయగా ఉంది, ఎందుకంటే పాలు పోసాం కాబట్టి. ఆ జ్యూస్ అయితే కొంచెం పులుపు వచ్చింది, ఇది మాత్రం తీయగా ఉంది. చాలా బాగా కుదిరింది. ఈ విధంగా మే నెల మొత్తం చేసుకొని హ్యాపీగా ఉండండి. అందరూ ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.